ఈ విధవ పని వల్ల ఇరికిపోయినాం ఇక్కడ మనం. ఎట్లా పోవడం కూడా తెలుస్తలేదు. నేనేమనుకున్నా నాకేం తెలుసా మనం అక్కడ నుంచి జారి కింద పడతామని. నేను చేపల కోసం వచ్చిన, ఇట్లా అవుతుందని నాకేం తెలుసు. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవడం? నాకైతే భయం అవుతుంది. ఏడితే సొల్యూషన్ దొరుకుతుందా అని సపడకుండా చూద్దాం, ఏదో ఒకటి సొల్యూషన్ వెతుకుదాం మనం. మా ఇద్దరిట్లో నువ్వే ధైర్యమంతులాగా కనిపిస్తానవే. ఓయ్ నేను కూడా ధైర్యమంతురాలే. మా సాలి ఊకోండి. ఉంటే నవ్వుతుంది, ఏదో వదులుతుంది, చప్పడకుంటాయి. మన ఇంతవరకు అయితే మనం ఏం చేయలే కదా. భయపడకండి భయపడకండి. అవు పాట పాడుతుంది. మనం ఏం మాట్లాడినా దానికి వినబడుతుంది కావచ్చు. నాకైతే భయం అవుతుంది. అవు నువ్వు వచ్చి నా ఇంటికి దాక్కుని పెట్టిదే. లే జరుగు జరుగు జరుగు. నాకు భయం అవుతుంది. నన్ను దాక్కొని పనియే ప్లీజ్. అగు మళ్ళీ ఎక్కడికి వచ్చినాంరా మనం? ఏమో నాకేం తెలుస్తలేదు. ఆ నీళ్ళలో వాడు అక్కడికి పోయినాం, ఈ నీళ్ళలో వాడు ఇక్కడికి వచ్చినాం. అగు పక్క నుంచి ఎవరో మాట్లాడినట్టు వినబడుతుంది కదా. ఎవరైనా అత్తారేంటి? ఏమో నాకైతే భయం అవుతుంది. చూడే చూడు ఒకసారి చూడు. అమ్మో నేను చూడ, నువ్వే చూడు చూడు. ఏంటిరా మొత్తం ఎట్లా ఉన్నాయి, మొత్తం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి. ఇవన్నీ చెట్లేనా? నాకు అర్థమైతలే. అవేంటిదో పుట్టగొడుగులా ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి కదరా. ఏమోరా, అవు అక్కడ ఏదో పురుగు నడుస్తాను, దాన్నే చూస్తాను. ఇక్కడ చూపి చూపి. అవునవునరా అవును, అదే పురుగురా. ఏ ఆగు, ఇప్పుడు పురుగు పురుగు ఏ పురుగు అయితే ఏంటిది? మనం ఇక్కడ నుంచి ఎట్లా తప్పించుకుంటామో అది చూడాలి. ఎందుకురా పురుగుకి వెళ్ళి చూస్తాను? ఆలోచించు ఎట్లా పోవడం. నేను చూస్తలే, ఎవరు వచ్చిండ్రు నేను చూస్తలే. ఆగు వీళ్ళ ఆగు రాజు వచ్చింటున్నా. మీరు కూడా వచ్చిండ్రా? మేమే ఇరికిపోయినాం అనుకున్నా, మీరు కూడా ఇరికిపోయారా? మంచి పని అయింది, మంచి పని అయింది. అవునరా, వీళ్ళు కూడా ఇరికిపోయారు ఇక్కడనే. మనకు తోడైతే దొరికిరలే. మంచిగా మనమే టెన్షన్ తీసుకుందాం, మనమే ఉన్నామని. నవ్వుతారు ఎందుకు? అవును, ఈ ఇచ్చిన చెత్త ఐడియా వల్ల మేము కూడా ఇరికిపోయినాం. మీకన్నా ముందే చేపలు పట్టాలనుకుంటా ఇగో ఇక్కడికి ఇరికిపోయినాం మేము. అవునవును కరెక్టే. ఓసే మీరు నా ఫ్రెండ్సా వాళ్ళ ఫ్రెండ్సా? వాళ్ళ ముందే నన్ను ఎందుకు ఇన్సల్ట్ చెప్తారా మీరు? రమ్మంటే వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నా మీద ఎత్తారా నీ నిందలు? పెద్ద మీరేం చేయనట్టు. సరే సరే పోనీలే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తామో అది ఆలోచించద్దాం. అవును నాకైతే ఇల్లు గుర్తుకొస్తాంది, ఆకలి కూడా ఎత్తాంది. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళడో ఏమో. సారీరా, అంత నా తప్పే. నేనే చేపలు అనుకొని నేను ఇట్లా చేసిన. సారీ. పోనీలే, అయిందేదో అయింది. మనం ఇక్కడ నుంచి ఎట్లా పోతామో ఆ ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎట్లా మనము బయటికి వెళ్దామో చూద్దాం. ఏదో ఒక దారి ఉండొచ్చు కదా. నేను ఇటు పోయి చూస్తా, మీరు అటు పోయి చూడండి. ఎక్కడి నుంచి అయితే దారి అయితే ఏం కనిపిస్తలేదు, మరి ఎట్లా పోడో ఏమో. వీళ్ళిద్దరు మాయమేంటారు కదా, అట్లెట్లా మాయమేరు? నాకు ఇప్పుడు తెలిసింది. ఇద్దరు గట్టిగా మొత్తుకున్నారు, అప్పుడే మాయమేంటారు. మనం కూడా గట్టిగా మొత్తుకుందాం. సరే సరే, ముగ్గురం ఒకటేసారి మొత్తుకుందాం గట్టిగా. ఈ స్వీట్ ఇంకా రాలేదేంటిది? పొద్దుననంగా పోయింది ఆడుకోవడానికి, ఇంకా రాలేదు. ఈ టైంకి అయితే వచ్చేస్తుంది కదా. సాయంకాలం అవుతుంది, పొద్దు బుక్కుతుంది, ఇంకా అత్తలేదేంటిది? హలో మేడం, నేను రావచ్చా? ఏ టైంలో జోక్ చేయాలో ఏమో తెలియదు. నేనేమో టెన్షన్లో ఉన్నా, ఈయనేమో హలో మేడం అని అంటాను. ఏమైంది? ఏం మాట్లాడతలేవు? ఏం మాట్లాడలే, నేను స్వీట్ కోసం చూస్తున్నా. పొద్దున కాకపోయింది ఆట ఆడడానికి, ఇంకా రాలేదు. పొద్దు బుక్కుతుంది కానీ. ఆగో, మరి ఇప్పుడు వరకు నువ్వేం చూస్తాను? ఓ చూడుకో, ఎక్కడుందో చూడుకో. ఓయ్యా, దానికోసం ఇక పోదాం అనుకున్నా, అప్పటికి నువ్వు వచ్చేసినావు. నేను పోతాను మరి. ఇల్లు జాగ్రత్త. ఇల్లేటు పోదు కానీ బిడ్డ జాగ్రత్త. ఫస్ట్ బిడ్డకెళ్ళి చూడు పో. ఈ రాణి ఆట సరిపోలేదా? ఇంకా అత్తలేదు. పోయి చూడాలి ఎక్కడున్నదో. అగో సుష్మా తంది కదా. సుష్మా, ఓ సుష్మా, ఓ సుష్మా, వినబడతలేదా నీకు? చెప్పు సరస్వతి అక్క, చెప్పు చెప్పు. ఏమైంది? అప్పటి నుంచి పిలుస్తున్నా, అసలు చూస్తూనే లేవు నాకెళ్ళి. ఏం చెప్పాలక్క? ఇగో ఈ పింకీ ఆడడానికి పోయింది పొద్దుననగా.
ఇక సాయంకాలం అవుతుంది కానీ ఇంకా అత్తలేదు. మరి ఆమెను ఎక్కడున్నదో అని చూడడానికి పోతాను, అదే టెన్షన్లో. అవునా, మా రాణి కూడా పోయింది ఆడడానికి, ఇంకా అత్తలేదు. నేను కూడా అదే ఆలోచిస్తాను, ఇంకా అత్తలేదని. పదా ఇద్దరం పోయి చూద్దాం పదా. అవునా, మా పింకితోనే పోయిందా ఏంటిది రాణి కూడా? అవును, పింకితోనే పోయింది. అది పదా మరి, పదా చూద్దాం పదా. మా వైష్ణవి ఎక్కడ పోయిందో నాకు అసలు కనిపించలేదు. అప్పటి నుంచి అలా వెతుకుతాన్నా. ఆడదాని పోయింది, ఇంకా అత్తలేదు. అగో బేబీ, ఎందుకు ఎడతాను? ఏమైంది బేబీ? ఎందుకు ఎడతాను? ఇంకా వైష్ణవి ఇంటికి రాలేదు. నాకు ఏడుపడుతుంది. అప్పుడెప్పుడో పోయింది ఆడుకోవడానికి, ఇంకా రాలే. టెన్షన్ వస్తుంది నాకు. అవు వైష్ణవి కూడా లేదా? మా స్వీటీ కూడా లేదు, రాణి కూడా లేదు. అంటే వాళ్ళు ముగ్గురు ఒకటే జాగాలో ఆడుకోవడానికి పోయిర్రా? ఎటు పోయిర్రు మరి? అసలు ఇప్పటివరకైతే రావాలే కదా, ఇంకా రాలేదేంటి? అవునా, మీ పిల్లలు కూడా రాలేదా? ఏ ఊకో, ఎప్పుడు ఎడుతూనే ఉంటావు నువ్వు. ఊకో ఎడితే మొత్తం ఊకో. అవును, సపడకుండా పోదాం, మనం వాడు పోదాం, చూద్దాం. ఇంకా చూడలే కదా, ఊరంతా వెతుకుతాం పదా.